దేవుని బిడ్డ, చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. వాక్య సమయానికి వచ్చాం. చాలా సంతోషం. ఈ యొక్క ప్రభువును ప్రేమించి, దేవుని సన్నిధిని ప్రేమించి, దేవుని మందిరాన్ని ప్రేమించి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఆసక్తి కలిగి ప్రభు సన్నిధికి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైన వందనాలండి. వందనాలు. చాలా సంతోషం పడి దేవుని బిడ్డారా. ఎందుకంటే మనము అన్ని సందర్భాల్లో కూడా మన ప్రభువుకి మొదటి స్థానం ఇవ్వాలి, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. తర్వాత అండి మొదట మనము ప్రభువుకే మొదటి స్థానం అనేది మనం ఇవ్వాలండి. ఈ యొక్క 2025 సంవత్సరం నూతన సంవత్సరం మొదటి పునరుద్ధాన దినము మొదటి వారం. ఆమేన్, హల్లెలూయా. చాలా సంతోషం అండి. ప్రాముఖ్యమైన రోజులో కూడా మనం అడుగు పెట్టాం. 2025 సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాం. ప్రభు కృప మనకు తోడుగా ఉండాలంటే, ప్రభు హస్తం మన మీద ఉండాలంటే, మనం వెళ్ళిన చోట మనకి విజయాలు రావాలంటే, మనం కలిగిన సమస్తములో మనం అభివృద్ధి పొందాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉండాలండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు మహాభివృద్ధి పొందెదవు. ఇది వాగ్దానం అండి. 2025 సంవత్సరంలో నా జీవితాల్లో దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, నీ స్థితి కొద్దిగా ఉండినను నీవు చివరికి మహాభివృద్ధి పొందుతావు. ఆమేన్, హల్లెలూయా. గమనించారు, నిజమేనండి. దేవుడు మాట్లాడుతున్నాడు. 2025 సంవత్సరంలో వాగ్దానం చేస్తున్నాడు. నీ స్థితిని మారుస్తానంటున్నాడు, నీ భవిష్యత్తు మారుస్తా అన్నాడు, నేను గొప్ప స్థితిలో ఉంచుతానంటున్నాడు, నీవు ఆశపడినటువంటి నీ ప్రాణాలను తృప్తిపరుస్తానని దేవుడు అంటున్నాడండి. నిన్ను అభివృద్ధి పరుస్తానంటున్నాడు, గొప్ప స్థితిలో ఉంచుతానంటున్నాడు. కానీ మనం ఎలా ఉంటే అభివృద్ధి పొందుతామో, ఎలా ఉంటే మన స్థితి మారుతుంది, ఎలా ఉంటే మనం వర్ధిల్లుతామని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఆ లేఖనాలను కూడా రాయించాడు. ఆమేన్, హల్లెలూయా. చదువుదాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుని ఎత్తిన ఎడల. చాలండి, ఆ చదవండి, కంటిన్యూ చేయండి. సర్వశక్తుడకు దేవుడు బతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతిని తగినట్టుగా నీ నివాస స్థలంలో వర్ధిల్లజేయును. ఆమేన్, హల్లెలూయా. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉంటే నీ నివాస స్థలం వర్ధిల్లుతుంది, ఎలా ఉంటే నీ కలిగిన దాంట్లో నీకు అభివృద్ధి వస్తాదని ఇక్కడ క్లారిటీగా రాయబడి ఉన్నదండి. నీ నివాస స్థలం వర్ధిల్లాలంటే మొదటి పాయింట్ 8వ అధ్యాయం 5వ వచనంలో మొదటి మాట ఏంటంటే, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలంట. మొదటి పాయింట్ ఏం చేయాలంటండి? రాసుకునే వాళ్ళు ఎవరు అసలు రాసుకోండి. మొదటి పాయింట్, నీవు వర్ధిల్లాలంటే, నీ నివాస స్థలం వర్ధిల్లాలంటే, నీ పనులలో, నీ యొక్క వ్యవసాయం కావచ్చు, జాబుల్లో కావచ్చు, నీ కలిగిన అంతట్లో అభివృద్ధి కలగాలంటే మొదటంట నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. ఈ నూతన సంవత్సరంలో నీవు అభివృద్ధి చూడాలన్నా, ఫలింపు చూడాలన్నా, నీవు వర్ధిల్లాలంటే మొదట ఏం చేయాలంటే, నీవు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుణ్ణి వెతికే వారిగా నీవు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వెతికితే దొరుకుతాడండి. ఆయన వెతికిన వారందరికీ కూడా ప్రత్యక్షమయ్యే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అన్న ప్రవక్తిని దేవుని కొరకు వెతుకుతూ ఉంది. యేసుక్రీస్తు వారు జన్మించినాక ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? అదే విధంగా సుమోయోను దేవుణ్ణి చూడక మునుపు మరణము చూడడు అని పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడింది. సుమోయోను వెతికాడు, దేవుడు సుమోయోనికి ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్, హల్లెలూయా.
గమనించాలి. దేవుణ్ణి వెతికిన వారికి అల్లా కూడా ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు, వెతికిన వారి జీవితాల్లో కార్యాలు చేసే దేవుడు. మనం దేవుణ్ణి వెతకాలి, దేవుని మందిరంలో ప్రార్థన చేసి దేవుణ్ణి వెతకాలండి. నేడు దినాన ఆన్లైన్ ప్రేయర్ సిద్ధపాటు ప్రార్థన ద్వారా వారి అవసరతలన్నీ కూడా దేవునికి అప్పగించి, ప్రభువా మా జీవితాల్లో మేలు చేయని ప్రార్థన ద్వారా దేవుణ్ణి వెతికారు. దేవుడు ఉంటే నాకు మేలు జరుగుతుంది. ఆమె హల్లెలూయా. అంతేనా? దేవుడు ఉంటే అబ్రహాము దేవుడు వెతికాడంటండి. అబ్రహాముకి పిల్లలు లేరండి. అనేకమైనటువంటి దేవుళ్ళు వెంబడించారు, అనేక చోటికి వెళ్ళారు, పిల్లలు అనేది లేదండి. లాస్ట్కి అబ్రహాముకు బాధ కలిగింది. దేవుడు అనేవాడు ఉంటే నాతో మాట్లాడాలి, అప్పుడే నేను నమ్ముతాను. ఆమె హల్లెలూయా. అబ్రహాము దేవుని వాక్యం వచ్చింది, అబ్రహామా నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి, నీ బంధువులు విడిచిపెట్టాలి, స్నేహితులు విడిచిపెట్టాలి, నీ సొంత దేశం విడిచిపెట్టాలి, అన్నింటినీ విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళితే నీ సంతానాన్ని ఆకాశంలో నక్షత్రముల వలె, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను. ఆమె హల్లెలూయా. అటువంటి సంతానం నీకు ఇస్తాను అని చెప్పాడు. అబ్రహాం ఏం చేశాడు? దేవుణ్ణి వెతికాడు. దేవుడు అనేవాడు ఉన్నాడా అని వెతికాడు. తన్ను తాను అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆమె హల్లెలూయా. నేనే దేవుణ్ణి, నువ్వు నన్ను వెతికావు, ఒక అవసరత వరకు నువ్వు ప్రార్థిస్తున్నావు, ఏం కావాలంటే నువ్వు అది అడిగావు, నేను ఆ మేలు చేయాలంటే నేను చెప్పినట్టుగా నీవు నడుచుకోవాలి. ఆమె హల్లెలూయా. నేను చెప్పినట్టుగా నువ్వు చేయాలి, నువ్వు చేస్తేనే నేను అది నీకు ఇస్తాను. ఆమె హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించి, నీకు ఇష్టం వచ్చిన మార్గాల్లో వెళ్ళి, వెళ్ళకూడని చోటుకి వెళ్ళి, తినకూడనివి తింటూ, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తే నేను మేలు చేస్తానా? ఆమె హల్లెలూయా. చేయడండి. కొంతమంది బాప్తిసాలు పొంది కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే కిల్లీలు వేస్తున్నారు, ఖైనీలు వేస్తున్నారు నోట్లో. ఇది అపవిత్రతని తెలుసు, ఇది దేవునికి వ్యతిరేకమని తెలుసు, అయినా కూడా కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది మందుకు బానిస, అన్నిటికీ బానిసలు అయిపోతున్నారు. గమనించాలి. ఎలా ఉండాలంట? నువ్వు దేవుని వెతకాలి, నీ జీవితంలో మేలు జరగాలంటే, నువ్వు అభివృద్ధి పొందాలంటే, ఈ 2025 సంవత్సరంలో నువ్వు వర్ధిల్లాలంటే దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేయాలి. దేవుణ్ణంట జాగ్రత్తగా వెతకాలంట. ఆమె హల్లెలూయా. జాగ్రత్తగా వెతకాలి. వెతుకుతున్నావా? ప్రభువా నాకు ఇది చెయ్యి. ఆమె ఒక మాటేనా? జాగ్రత్తగా అంటే దేవుని సన్నిధిలో చాలా సమయం గడపాలండి. గడుపుతున్నావా? యాకోబు ఏం చేశాడు? రాత్రంతా దేవుని వెతికాడు, పెనుగులాడాడు. రాత్రంతా 1 గంట సేపు ప్రార్థన చేసి పడుకోవచ్చు అండి, 1 గంట సేపు ప్రార్థన చేసి నిద్రపోవచ్చు, అలసిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ యాకోబు అంటున్నాడు, ఈ రాత్రి దాటిపోతే నేనేమవుతానో నాకు తెలియదు. ఈ రాత్రి దాటిపోతే దేవుడి ఆశీర్వాదాలు కోల్పోతానేమో, ఈ రాత్రి దాటిపోతే నేను నా కుటుంబం బ్రతుకుతామో లేదో తెలియదు కనుక ఈ రాత్రి తెల్లారక మునిపే నా యేసయ్య దగ్గర నుండి నేను ఆశీర్వాదం పొందుకోవాలి. ఆమె హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. రాత్రి అంతా పెనుగులాడాడు, తుంటి నరము మీద కొట్టాడండి దేవుని దూత. వదలలేదు. తుంటి నరం నొప్పి బాగా, కాళ్ళు నిలబడలేకపోతున్నాడు. దేవుడు అంటున్నాడు, దేవుని దూత, నేను వెళ్ళిపోవాలి, తెల్లారుతుంది, నేను వెళ్ళిపోవాలంటే యాకోబు అంట ఆయన పాదాలు పట్టుకొని ఊగులాడుతున్నాడు. ఒక దగ్గర పోస్టర్ చూశాను, దేవుని దూత పైన ఉంటే యాకోబు కొంతవరకు మధ్యాకాశానికి వెళ్ళి అక్కడే పట్టుకుని ఊగులాడుతానంటే వేసారండి. ఆమె హల్లెలూయా. వదలలేదండి, గట్టిగా కాలు పట్టుకున్నాడు. అయ్యా నువ్వు ఈ రాత్రి నన్ను ఆశీర్వదిస్తేనే, ఈ రాత్రి నాకు కావాల్సిన నువ్వు ఇస్తేనే నిన్ను వదులుతాను. ఆమె హల్లెలూయా. రాత్రి అంతా పోరాడాడు. అప్పుడు అంటున్నాడు దేవుడు, యాకోబు నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు, ఆశీర్వాదానికి వారసుడు నీవే. ఆమె హల్లెలూయా. ఇశ్రాయేలు అంటే ఆశీర్వాదానికి వారసుడు.
వారసుడు, ఆశీర్వదించబడిన వారంట. ఆమేన్ హల్లెలూయా. నువ్వు శాపగ్రస్తమైన వాడో కాదు, నువ్వు మోసగాడవు కాదు, నీవు ఆశీర్వాదానికి వారసుడవు. ఆమేన్ హల్లెలూయా. ఆ రాత్రి ఒక్క రాత్రి దేవునితో పోరాడి దేవుని వెతికితే శాశ్వతమైన ఆశీర్వాదాన్ని యాకోబు పొందుకున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అంత దేవుని కృపండి. వెతకాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభువా అది చేయి ఇది చేయి. ఆమేన్. ఒక్క మాటే. ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలియదు, ఎప్పుడు ఎప్పుడు ముగించారో తెలియదండి. కొంతమంది విస్తారంగా ప్రార్థన చేయరు, ఒక మాట చేసి ముగించేస్తారు. సమయానుకూలమైన ప్రార్థన కావాలి. ఆల్రెడీ ప్రేయర్లో, ప్రత్యేకమైన ప్రార్థనా కూడికల్లో ప్రత్యేకంగా మనము ప్రార్థన దేవుడు నడిపించినంత వరకు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినంత వరకు దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉండొచ్చండి. ఆరాధన సమయంలో ప్రార్థన చేయమంటే చాలాసేపు చేస్తాం, అసలు సమయంలో అసలు చేయాలి. కనుక దేవుని సన్నిధిలో పాల్గొనాలి, దేవుని వెతకాలి. ప్రియ దేవుని బిడ్డరా, ఆశీర్వాదాలు మనం పొందుకుంటామండి. హైదరాబాద్ ప్రాంతంలో చిలకమ్మ యొక్క పౌలు అనే ఒక కుటుంబం ఉందండి. మా ఆత్మీయ తల్లిగా రేస్మనమ్మ గారిని వెంబడించే వాళ్ళు అన్నారు. ఆ చిలకమ్మ పెట్టాము మేము. ఆ ఆల్రెడీ ట్రైన్లో దేవుడు వారిని దర్శించారు. ఆ చిలకమ్మ అబ్బాయికి పౌలకి ప్రత్యేకమైన అభిషేకం ఇచ్చాడు. వారు కూడా ఇప్పుడు సేవ చేస్తున్నారు. ఆమేన్ హల్లెలూయా. ఒక రాత్రి దేవుడు వెతికితే సేవకుల మీద ఉన్న అభిషేకం ట్రాన్స్ఫర్ అయిందంట. ఆమేన్ హల్లెలూయా. వారు కూడా దేవుని ఆత్మచేత నింపబడి ఈరోజు చిలకమ్మ అబ్బాయి పౌల్ నాయక్ గారు కూడా ఎక్కడో ఆంధ్రాకి అక్కడ వచ్చారంట, వచ్చి సేవ చేస్తారు. ఆమేన్ హల్లెలూయా చెప్పాలి. ఎందుకంటే దేవుని కార్యాలు మనం చూడాలంటే దేవుడిని అంట జాగ్రత్తగా వెతకాలంట. మనల్ని మనం సరి చేసుకొని జాగ్రత్తగా దేవుని వెతకాలి. దేవుడు స్వరాన్ని వినాలి, దర్శనాలు చూడాలి, దేవుడు చూపించే కళను కనాలంట. ఆమేన్ హల్లెలూయా. చాలా మంది అంటారు, నాకేం కళ రావట్లేదండి. అవునా, సరేనండి, ఓకే, ప్రార్థన చేద్దాం. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తీసుకొచ్చి రాత్రి భలే వచ్చిందండి, ఏదో సైతాను బయటపడి భలే తొక్కుతుంది పాస్టర్ గారు. ఏంటంట, ఎలా దొక్కుతుందంట, భలే తొక్కుతుందంట. ఆమేన్ హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు, సాతానును శీఘ్రముగా నీ పాదముల కింద చెత్తను తొక్కిస్తారు. తొక్కడు ఒకసారి చెత్తను తొక్కిస్తారంటే మన పాదాల కింద. అదేం చేస్తున్నాడు, సైతాన్ వచ్చి నిన్ను తొక్కుతుంది. అంటే నీలో ఏమి లేదు, దేవుని అభిషేకం లేదు, దేవుని బలం లేదు, పరిశుద్ధాత్మ లేదు, దేవుని శక్తి నీలో లేదు. కనుక అది నీకు కావలసినప్పుడు వచ్చి భూమిలోకి చిరకు దొక్కుతుంది. ఆమేన్ హల్లెలూయా. నువ్వు దొక్కాలి, దేవుని అభిషేకాలు పొందుకొని, దేవుని బలాలు పొందుకొని, ప్రార్థనా శక్తి ద్వారా దేవుని శక్తిని పొందుకొని బలవంతుడిగా ఉండి దాన్ని చిన్న కొట్టాలి. ఆమేన్ హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నువ్వు ఇటువంటి అభిషేకాలు పొందుకోవాలంటే ఏం చేయాలి, దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలంట. జాగ్రత్తగా వెతకాలి. ఎందుకు జాగ్రత్త? ఒక రోజు వస్తాం, రెండో రోజు మధ్యాహ్నానికి రావండి. ఏ నరసింహ, ఒక రోజు వస్తాం, రెండో రోజు రావండి. దేవుని వెతికి నిలబడితే దేవుడు అనుకున్న మన దేవుని సన్నిధిలో ప్రార్థించిన కార్యాలు పొందుకుంటామండి. వెతకాలి, జాగ్రత్తగా దేవుని వెతికితే నువ్వు అభివృద్ధి పొందుతావు. ఈ 2025 సంవత్సరంలో జాగ్రత్తగా దేవుని వెతికితే నీ స్థితి మొదట కొద్దిగా ఉండను, తుదకి మహాభివృద్ధి కలుగుతుందంట. ఆమేన్ హల్లెలూయా. నీ నివాస స్థలం అంట వర్ధిల్ల చేస్తాడంట. ఆమేన్ హల్లెలూయా. నెంబర్ 1 దేవుని నాటి జాగ్రత్తగా వెతకాలండి. చదువుదామా, మత్తయి సువార్త 7:7 ఉంది. వెతకుడి, చాలు చదువుదామా, వెతకుడి దొరుకును. అంతేనా? వెతికితే దొరుకుతాడండి. నీకేం కావాలో అది నీకు ఇస్తాడు, నీకు కనపడి. నువ్వు వెతకవు, అందుకే నీకేమి కూడా దొరకడం లేదండి. వెతికితే దేవుడు దొరుకుతాడండి. వెతకాలి దేవుని సన్నిధిలో. అయ్యా నువ్వు ఇస్తావా ఇవ్వవా నాకు తెలియపరచు, నాకు సహాయం చేయి. ఈ 2025 సంవత్సరంలో నా జీవితం మార్చబడాలి. ఇప్పుడు నేను కొద్దిగా ఉన్నానేమో, నువ్వు చేసిన వాగ్దానము తుదకు మహాభివృద్ధిలో ఆ వాగ్దానం నెరవేర్చు ప్రభు అని చెప్పి దేవుని వెతికి ప్రార్థన చేసి మన నివాస స్థలాన్ని వర్ధిల్ల చేసుకోవాలంట. ఆమేన్ హల్లెలూయా. నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేసుకోవాలి. నువ్వు అభివృద్ధి పొందితే నీ కుటుంబము వర్ధిల్లుతుంది. ఆమేన్ హల్లెలూయా. నీవు ఫలింపు వస్తే నీ కుటుంబం వర్ధిల్లుతుందంట. ఆమేన్ హల్లెలూయా.
కనుక జాగ్రత్తగా బ్రతకాలి. రెండో మాట అక్కడ రాయబడింది, అక్కడే సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల. ఆమేన్, హల్లెలూయా. సర్వశక్తుడైన దేవుని మనం ఏం చేయాలంట? బతిమాలు. ఈ పైన రాయబడి దేవుడు ఇక్కడ, నేను సర్వశక్తి గల దేవుడను. ఆమేన్, హల్లెలూయా. ఎవరి దగ్గర బతిమాలుకోవాలంట? సర్వశక్తుడైన దేవుని దగ్గర నువ్వు బతిమాలుకోవాలి. ఆయన సన్నిధిలో బతిమాలుకోవాలి. మనుషుల దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈ సమస్య నాకు సహాయం చేయి, అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది సహాయం చేయి, మనుషుల దగ్గర బతిమాలుకోవాల్సిన అవసరమే లేదు. ఆమేన్, హల్లెలూయా. మొన్న ఒక ఆయన్ని బతిమాలుకున్నాము. ఏం చేశాడు ఆయన? సారమైన నిధులు కుమ్మరించబడింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని బతిమాలుకుంటే మార్గాలు సరళం చేయబడతాయి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బతిమాలుకుంటే నీవు ఏ కార్యం అడిగావో అది నీ కుటుంబంలో జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని బతిమాలుకోవాలంట? దేవుని బతిమాలు. సర్వశక్తుడైన దేవుణ్ణి బతిమాలుకోవాలి. యాకోబు బతిమాలాడా? ఏందయ్యా నన్ను తుంటిగాల మీద కొడతావా అన్నాడా? అయ్యా బాధ నొప్పి బతిమాలుకున్నాడు, ఏడ్చాడు ఏడ్చాడు ఏడ్చాడు, దేవుని మేలు పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు కూడా బతిమాలుకుంటున్నాడండి. దావీదు కూడా ఏమని బతిమాలుకున్నాడు? దావీదు, ఇస్సోపు చేత నన్ను కడుగయ్యా. అయ్యా చేయరాని పాపం చేశాను, తప్పిదం చేశానయ్యా, నీకు ఆయాసకరమైన మార్గంలో నడిచానయ్యా, దేవుని సన్నిధిలో గడపవలసిన సమయంలో మేడగది మీదకి వెళ్ళి పాపం చేయడానికి కారణమయ్యానయ్యా, నన్ను క్షమించవా అయ్యా, నన్ను క్షమించవా, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుంచి తీసేయద్దయ్యా అని ఏడ్చాడు. బతిమాలుకున్నాడు, నన్ను క్షమించయ్యా, అయ్యా అయ్యా నా పాపం కడిగని ఏడుస్తుంటే దావీదు యొక్క పరుపు తడిసిపోయిందంట. ఆమేన్, హల్లెలూయా. కన్నీళ్ళ చేత దావీదు పరుపు తడిసిపోయిందంట. ఆ పరుపులో నుండి దావీదు ముఖము దేవుడు చూశాడంట. ఆమేన్, హల్లెలూయా. నీ పాపములు నా పాపములు అడ్డుగా ఉండేయంట. దేవుని స్వరం, మన స్వరం దేవునికి వినపడకుండా, దేవుని స్వరం మనకి వినపడకుండా అడ్డుగా ఉంటాయి. దావీదు పాపం చేస్తే దావీదు ఏడుస్తున్నటువంటి ఆ కన్నీటిల నుండి, ఆ ఏడ్చినటువంటి ఆ కన్నీళ్లను, అతని ముఖమును, దావీదు ముఖమును దేవుడు చూసి కరుణించాడంట. ఆమేన్, హల్లెలూయా. దేవుడు బతిమాలు కూడా, అయ్యా ఇవ్వయ్యా ఇవ్వయ్యా. అదేనండి, ఎంత సమయం దేవుని సన్నిధిలో గడుపుతావో వేడుకో, బతిమాలుకో. ఒంటరిగా నువ్వు ఇద్దరుగా రా, దేవుని సన్నిధికి రా, ఇద్దరిద్దరుగా మందిరానికి రండి. యవనస్తులారా, పెద్దవాళ్ళారా, వృద్ధులారా, దేవుని సన్నిధికి రండి. ఇద్దరిద్దరుగా వచ్చి ఆయన బలిపీఠం దగ్గర మోకాళ్ళు వేసి బతిమాలుకోండి, ఏడవండి. అయ్యా నాకు ఇస్తావా, నాకు చెయ్యి ప్రభువా, ఈ కార్యం చెయ్యి, ఈ మేలు చెయ్యి, నీ సన్నిధిలో పెడుతున్నాను, నువ్వు ఏది చేసి నాకు మేలే చేస్తావు కనుక ఈ అవమానం తీసివేయి, నిందలు తీసివేయి, ఈ 2025వ సంవత్సరము వర్ధిల్ల చెయ్యి, అయ్యా నన్ను అభివృద్ధి పరచు, నన్ను దీవించు, నా హృదయ కోరిక తీర్చు ప్రభు అని చెప్పి దేవుని సన్నిధికి వచ్చి నీవు ఇద్దరిద్దరుగా వచ్చి ఏం చేయాలంట? బతిమాలుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. బతిమాలుకోవాలంట. నేను అనుకుంటున్నాను దేవుని బతిమాలుకోవడానికి ఈ నూతన సంవత్సరంలో ఒక ప్రణాళిక వేయాలనుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఏమిటో తెలుసా ప్రణాళిక? నెలకి ఒకరోజు ఒక 12 గంటల ప్రార్థన పెట్టాలని. ఒక కుటుంబము ఒక్కొక్క గంట దేవుని సన్నిధికి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి భార్య భర్తలు, పిల్లలు ఉంటే పిల్లలందరూ కలిసి దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలంట? బతిమాలుకోవాలి. ప్రార్థన ద్వారా బతిమాలుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నేను అనుకుంటున్నాను ఈ నూతన సంవత్సరం నుంచి ఏదో ఒక వారము, ఏదో ఒక రోజు ఏర్పాటు చేసి నెలకి ఒక రోజు దేవుణ్ణి బతిమాలుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నెలకి ఒక రోజు దేవుణ్ణి వెతకాలి. ఆమేన్, హల్లెలూయా. అలా వెతికితే తప్పకుండా మన నివాస స్థలాలు వర్ధిల్లుతాయి. ఆమేన్, హల్లెలూయా. తప్పకుండా మనం అభివృద్ధి పరచబడతామంట. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బతిమాలుకోవాలంట. అయ్యా నాకు చెయ్యి ప్రభు అని దేవుని వేడుకోవాలి, బతిమాలుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా,
మా పాస్టమ్మ గారి గురించి నేను చెప్పాను కదా పదే పదే. ఎందుకంటే దేవుడు చేసిన మేలు చెప్పకుండా ఉండలేమండి. ఎందుకంటే మనుషులు చేయలేరు కదండి. మన దేవుడు ఎవరో చేయలేని కార్యాలు చేసినప్పుడు మాటి మాటిగా ఉప్పొంగుతూ బయటకు వచ్చేస్తాయి. ఆమేన్, హల్లెలూయా. నేను బతిమాలుకున్నానండి, వేడుకున్నాను. హాస్పిటల్లో అలా ఆ బెంచ్ మీద కూర్చొని, ప్రభువా యేసయ్యా సహాయం చేయి, తల్లి బిడ్డ క్షేమపరచు నాయన, ఏ వార్త చెడు వార్త వినకూడదయ్యా, తల్లి బిడ్డను క్షేమపరచు ప్రభా. ఒకే ప్రార్థన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసంతో ఆకలి వేయలేదు. ప్రార్థన. దేవుడు చివరికి ఏం చేశాడు? చీకటి పడే సమయంలో, వెలుగులో వచ్చి చీకటికి వచ్చే సమయంలో అద్భుతం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అద్భుతం చేశాడు. వెంటనే గొప్ప కార్యం, అంతా క్షేమమే అనే వార్త వినిపించింది. వెంటనే ఉరుక్కుంటూ వెళ్ళి టిఫిన్ చేసి వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు ఏం చేయాలంట? బతిమాలుకోవాలంటే. బతిమాలుకుంటే ఆయన సమస్తం ఇస్తాడండి. ఎందుకంటే నా సేవ జీవితంలో నాకు తెలిసింది అదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది కావాలన్న దేవుని సన్నిధిలో బతిమాలుకోవాలి. ఇక కుమారుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ప్రశాంతి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆమేన్, హల్లెలూయా. ఈ లోపలే నువ్వు స్వస్థపరచు. ప్రార్థన చేస్తున్నాను, కన్నులు మూసుకున్నాను, జాగ్రత్తగా దేవుణ్ణి వెతుక్కుంటున్నాను, జాగ్రత్తగా దేవుణ్ణి బతిమాలుకుంటున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే దేవుడు దర్శనం చూపిస్తున్నాడు. ఆ యొక్క లోపల బిడ్డ కదులుతూ ఉందంట. ఆమేన్, హల్లెలూయా. ఆ కాళ్ళు చేతులు ఊపుతూ ఉందండి. ఇప్పుడు కూడా పిల్లవాడు ఊపుతాడు. ఆమేన్, హల్లెలూయా చెప్పాలి. కాళ్ళు అట్లా ఊపుతూ ఉన్నారంట. వెంటనే చూశాను, మరి ఇటు పక్క ఏందో చూస్తుంటే నల్లగా కనిపిస్తుంది. నేను అనుకున్నాను, సరిగ్గా జ్ఞానం లేనివాడు కదా. ఆమేన్, హల్లెలూయా. నేను అనుకున్నాను, ఈ పక్క తెల్లగా ఒక పిల్లోడు కనిపిస్తున్నాడు, ఆ పక్క నల్ల కనిపిస్తుందంటే నల్లోడు ఒకటి తెల్లవాడు ఒకటి. ఆమేన్, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. సరే అనుకోని మనసులో, సరే ప్రభా ఒకరు ఇద్దరిని ఇస్తున్నారు, సంతోషం కదయ్యా అనుకున్నాను. తెల్లవారికి హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు అన్నారు, బ్లీడింగ్ అవుతుంది కానీ బిడ్డ హార్ట్ బీట్ కొట్టుకుంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఏం ఇబ్బంది లేదండి, హార్ట్ బీట్ కొట్టుకుంటుంది. ఇంజక్షన్ల ద్వారా ట్యాబ్లెట్ ద్వారా నయమైపోతుంది. ఆమేన్, హల్లెలూయా. డాక్టర్ కంటే ముందే దేవుడు చెప్పాడు, నువ్వేం భయపడద్దు, ఆ ప్రాణాన్ని కాపాడతాను. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడండి దేవుణ్ణి బతిమాలుకుంటే, వెతికితే దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడండి. వెతకకుండా నిద్రపోతా ఉన్నాం అనుకో, దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకోడు. వెతకాలి దేవుని, జాగ్రత్తగా వెతకాలి. ఎలా వెతకాలంట? జాగ్రత్తగా వెతకాలంటే. ఇంకా అంట సర్వశక్తి అయిన దేవుని బతిమాలుకోవాలంట. అది ఈ కార్యం చేయనాయన, ఇది చెయ్యని చెప్పి ఒక తల్లి దగ్గర బిడ్డ బతిమాలుకున్నట్లుగా, తల్లి దగ్గర బిడ్డ ఏడ్చి సాధించుకున్నట్లుగా మన దేవుడి దగ్గర మనం అంట ఏడ్చి బతిమాలుకొని సాధించుకోవాలంట. ఆమేన్, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడండి. తిరుమల ఒక సాక్ష్యం మీకు వినపడుతుంది, కానీ ముందుగానే చెప్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే బంగారు నాయక్ వాళ్ళ కుటుంబం కొరకు రోజు ప్రార్థన చేస్తున్నాం. ఏమేమి చేస్తున్నామంటే, ప్రభా ఈ నెలలో ఎలాగైనా కూడా ఈ క్రిస్మస్ నెలలో ప్రెగ్నెంట్ ఆ సహోదరికి ప్రెగ్నెంట్ రావాలయ్యా, గర్భం అందాలయ్యా ప్రార్థన చేస్తున్నాం. మా పాస్టర్ ఒకరోజు విసిగిపోయి అంటుంది, అనింది, ఏంది ఈ నెలే కావాలి, ఎందుకంటే ఇబ్బంది పడదు దేవుని పద్దాక, ఈ నెలే కావాలా? ఆమేన్, హల్లెలూయా. ఏ నెల కావాలంట? ఈ నెలే కావాలా? నేను అన్నాను, లేదు నా దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటంట? నా దేవుడు చేస్తాడు. అందుకంటే వాళ్ళు అన్నారు కనుక నాకు అది గుర్తుందండి. ఈ నెల అంటే ఎవరో ఒకరు అంటే నేను అన్నాను, లేదు ప్రభు ఈ నెల చేయాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ నెల చేస్తాడు, ప్రార్థన చేస్తాను అన్నాం. అన్నట్టుగానే దేవుడు అద్భుతం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. నేను వాళ్ళ దగ్గర నేను చెప్తున్నాను, వాళ్ళకి దేవుడు ప్రెగ్నెంట్ అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. గర్భం అందింది అనగానే నేను చెప్పాను కదా, నా దేవుడు చేస్తాడు. విశ్వాసం అంటే, ఆమేన్, హల్లెలూయా. నమ్మాలంటే అంటే క్రైస్తవ జీవితం ఏంటంటే, చేస్తాడు నా యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నా హృదయ కోరిక తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంతే, నమ్మాలి, ఇంకేం లేదు. క్రైస్తవ జీవితము విశ్వాసం మీదే ఆధారపడి ఉంది. మనమంట వర్ధిల్లాలంటే, మన నివాస స్థలం వర్ధిల్లాలంటే, నీవు నేను అభివృద్ధి పొందాలంటే, నెంబర్ 1 జాగ్రత్తగా దేవుణ్ణి
వెతకాలి. రెండోది, సర్వశక్తి అయిన దేవుణ్ణంట ఏడ్చి బతిమాలుకోవాలంట. ఆమె హల్లెలూయా. బతిమాలుకో. మూడో మాట అండి ఇప్పుడు దేవుని పెట్టారు, నీవు పవిత్రుడువై. ఆమె హల్లెలూయా. ఎలా ఉండాలంట? పవిత్రుడుగా ఉండాలంటండి. పవిత్రత ఉందా? మాటల్లో పవిత్రత ఉందా? నోరు తెరిస్తే ఏమ్మా అన్ని అబద్ధాలు. నోరు తెరిస్తే కప్పు. ఏంటి అవి కప్పు అంటే? అమ్మ ఎవరు అంటారు? బూతులని. ఆమె హల్లెలూయా. ఎవరు అంటారు బూతులని? నోరు తెరిస్తే ఏం కప్పు అంటమ్మా? బూతులు కంపు. వీటినైతే కంట్రోల్ చేసుకోలేమండి. వాటి ద్వారా నీవేమవుతున్నావంట? పవిత్రతను కోల్పోతున్నావు. నువ్వు అపవిత్రుడు అయిపోతున్నావు. దేవుడు నిన్ను ప్రేమించాడు, నీకు అందమైన రూపాన్ని ఇచ్చాడు, అందమైన దేహాన్ని ఇచ్చాడు, అందమైన స్వరాన్ని ఇచ్చాడు. దేనికి స్వరాన్ని ఇచ్చాడు? నువ్వు దేవుని స్తుతించాలి, మంచి మాటలే నీ నోటి వెంట రావాలి అని చెప్పి చక్కటి స్వరాన్ని ఇస్తే ఆ చక్కగా పాడి దేవుని మహిమపరచవలసిన ఆ నోటితో నువ్వేం చేస్తున్నావు? ఇతరులు దూషిస్తున్నావు, అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు, ఇతరుల మీద చాడీలు చెబుతున్నావు, బూతులు మాట్లాడుతున్నావు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంట? నోటి వెంట వస్తున్నాయి. అందుకే యాకోబు ఏమంటున్నాడు తెలుసా? ఒక నీటి ఓటలో నుంచి చేదు జలము తీపి జలము ఊరునా వస్తాయా? బోరు వేస్తే ఒకే వాటర్ వస్తాయి, కానీ ఒక 10 నిమిషాలు చేదుగా, ఒక 10 నిమిషాలు తీయగా వస్తాయా? భూమిలో నుంచి నీళ్ళు అలా రావు కదా, నీ నోట్లో నుంచి ఎందుకు అలా వస్తాయి అన్నాడు. ఆమె హల్లెలూయా. నీ నోట్లో నుంచి కొంచెంసేపు మంచి మాటలు, అబ్బా ఎంత మంచిగా మాట్లాడుతుందో, ఒక 10 నిమిషాలు ఆగితే నాయన వినలేవురా ఆమె హల్లెలూయా అన్నట్టుగా ఉంటుందండి. కనుక నీ నోరు ఆశీర్వచనంగానే ఉండాలి, కానీ శాపవచనముగా ఉండకూడదు. నువ్వు మాట్లాడే మాటలను బట్టి నువ్వు అపవిత్రుడైపోతున్నావు, నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. కనుక నీ నోటిని నువ్వు కాచుకోవాలి. అర్థమవుతుంది దేవుని బిడ్డ. ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. నీ మనస్సు పవిత్రంగా ఉండాలి, నీ శరీరం పవిత్రంగా ఉండాలండి. గమనించాలి. ఎందుకంటే నీ శరీరం ద్వారా పాపపు ఆలోచనలు వస్తాయి, పాపాలు దారిని వెళ్తున్నావు కనుక నీ శరీరాన్ని కంట్రోల్ చేసుకొని నువ్వు పరిశుద్ధపరచుకోవాలంట. ఆమె హల్లెలూయా. పవిత్రుడిగా నీవు ఉండాలంట. పవిత్రుడుగా ఉండాలి. బురదలో పడిన వ్యక్తి ఏం చేస్తాడంటే ఒళ్ళంతా కనుక్కొని క్లీన్ చేసుకుంటాడండి. నీ హృదయాన్ని కూడా నువ్వు పవిత్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు నీ హృదయాన్ని ఇస్సోపు చేత, యేసు రక్తము చేత కడుక్కుంటూ ఉండాలంట. ఆమె హల్లెలూయా. దావీదు అంటాడు, అయ్యా ఇస్సోపు చేత నన్ను కడిగయ్యా, నా మలినమును తీసేయి, నన్ను కడుగు, నా పాపాన్ని తీసేయని దావీదు ప్రార్థిస్తాడు. ఆమె హల్లెలూయా. నువ్వేం చేయాలంటే పవిత్రుడుగా ఉండాలంట. ఇద్దరు ముందు ప్రభు వల్ల చేతులు వేస్తే నీవు కూడా ఎలా ఉండాలంట? పవిత్రుడుగా ఉండాలి. నీ హృదయం పవిత్రంగా ఉండాలి, నీ ఆలోచన పవిత్రంగా ఉండాలి, నీ మనసు పవిత్రంగా ఉండాలి, నీ నడక పవిత్రంగా ఉండాలి, నీ శరీరం పవిత్రంగా ఉండాలి, నీ నోరు పవిత్రంగా ఉండాలి, నీ చెవులు పవిత్రంగా యథార్థవంతుడైన ఎడల ఎలా ఉండాలంట? యథార్థవంతుడిగా ఉండాలి. యథార్థత ఉందా? మాటలో యథార్థత ఉందా? మాట ఇస్తాము, ఏమంటే మాట ఇస్తాము, తప్పిపోతామండి, మర్చిపోతాం, తప్పిపోతాం. యథార్థత ఏడుందండి? మాటల్లో యథార్థత ఉండాలండి. అన్ని విషయాల్లో కూడా నీవంట యథార్థవంతుడుగా ఉండాలంట. ఉంటేనే దేవుని కృపను పొందుకుంటావు. దావీదంట ఎక్కడికి వెళ్ళినా యథార్థంగా ఉన్నాడు. ఆమె హల్లెలూయా. నిన్ను గొప్ప స్థితిలో ఉంచాలంటే, అంతకంతకు నువ్వు వర్ధిల్లాలంటే దేవుని చేతుల్లో నీవు ఉండాలి. ఆమె హల్లెలూయా. దావీదును దేవుడు వాగ్దానం చేశాడు, దావీదా నేను అభిషేకిస్తున్నాను, ఈ రాజ్యానికి నీవే రాజువు. వెంటనే రాజయ్యాడా? లేదండి. అభిషేకం జరిగినాక శత్రువు అయిన గొల్లియాతు వచ్చాడు, గొల్లియాతును జయించాడు. అర్థమైందా? తర్వాత ఆయన మంచి ఈ యొక్క సౌలు మీదకి దేవుని దురాత్మ వస్తే దావీదు వీళ్ళు అప్పుడప్పుడు పోగొడుతూ వచ్చాడు. దావీదుని ఏం చేశాడంటే బయట గేటు దగ్గర కాపలాదారుడుగా పెట్టారండి. అక్కడ కూడా దావీదు నమ్మకంగా ఉన్నాడండి. ఆమె హల్లెలూయా.
సైన్యాన్ని కాపాడే వ్యక్తిగా పెడితే అక్కడ నమ్మకం ఉన్నాడండి. యుద్ధం చేయడానికి పెడితే అక్కడ యథార్థంగా నమ్మకంగా ఉన్నాడండి. ఎక్కడ తన డ్యూటీలో పెట్టినా దాంట్లో నమ్మకంగా ఉన్నాడండి. ఆమేన్ హల్లెలూయా. ఇవన్నీ దేవుడు చేస్తాడు. దావీదా, నేను రాజు చేస్తానంటే ఆడ కూరోడుగా కూర్చున్నావు. ఆమేన్ హల్లెలూయా. నేను కాపలా కాసే వ్యక్తిగా పెట్టిన అక్కడ నువ్వు ఎలా ఉన్నావు? నమ్మకం ఉన్నావు. ఎంత గొప్పవాడు. మనం అంటాం, నాకు జాబ్ వస్తుంది, కలెక్టర్ జాబ్ వస్తుంది, నేను కలెక్టర్ కదా, రేపే కలెక్టర్గా మనకి ఆ పట్టా వస్తుంది అన్నప్పుడు వీళ్ళు వచ్చి కింద కూర్చుంటారా? ఆమేన్ హల్లెలూయా. కూర్చుంటారండి? నేను కలెక్టర్ అవుతుంటే రేపు నేను కింద కూర్చోవాలా? దావీదుకి దేవుడు అన్నాడు, రాజు ఈ రాజ్యానికి. ఈ సౌలు అన్నాడు, ఇదిగో నువ్వు బయట గేటు దగ్గర కాపలా కాయి. దావీదు నా దేవుడు నాకు చెప్పాడు, నేను కాపలా కాయడం ఏంది? మనమైతే అంటాను. ఆమేన్ హల్లెలూయా. కానీ ఎక్కడ దావీదు ఉంచినా అక్కడ నమ్మకంగా యథార్థవంతుడిగా ఉన్నాడంట. అందుకే దావీదు దేవుడు అంతకంతకు వర్ధిల్లింపజేశాడు. ఆమేన్ హల్లెలూయా. వర్ధిల్లాలంటే యథార్థంగా ఉండాలండి, నమ్మకంగా ఉండాలి. మన మాట అవును అంటే కాదు అంటే కాదు అన్నట్టుగా ఉండాలండి. నేను దేవుని సన్నిధికి చేస్తాను అంటే చెయ్యాలి, నేను చేయను అంటే ఆ రాయబడింది మత్తయి సువార్తలో, వీటికి మించినది దుష్టుని నుండి వచ్చిందంట. ఆమేన్ హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలండి. చదవండి సామెతల గ్రంథము 15:8. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం, ఇష్టం అంట. ఆమేన్ హల్లెలూయా. నువ్వు యథార్థవంతుడిగా ఉండి ప్రార్థన చేస్తే ఆయనకి ఇష్టం అంట. ఆమేన్ హల్లెలూయా. చూసారండి, యథార్థవంతుడిగా ఉండి ఎన్ని లాభాలు. యథార్థవంతుడిగా దేవునికి ఇష్టంగా ఉంటావు, నీ ప్రార్థన దేవుడు వింటాడు, నిన్ను అభివృద్ధి చేస్తాడు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకే యథార్థవంతుడిగా మనం ఉండాలంటే ప్రియ దేవుని బిడ్డ. అక్కడ యోబు గ్రంథం 4:6-7 యోబు గ్రంథము 4:6-7 ముగించేస్తానమ్మా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఆమేన్ హల్లెలూయా. చూసారా, నీ యథార్థ ప్రవర్తన నువ్వు వెయిట్ చేస్తున్నావు కదా, దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడని యథార్థంగా నువ్వు వెయిట్ చేస్తున్నావు, నిరీక్షణ కలిగి ఉన్నావు కనుక తప్పకుండా ఆయన చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. నువ్వు కలిగి ఉన్న భక్తిని బట్టి, నీ యథార్థ ప్రవర్తన బట్టి నువ్వు వెయిట్ చేస్తున్నావు, తగిన సమయమందు నీ జీవితాల్లో దేవుడు మేలు చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఆ సమయము ఈ 2025వ సంవత్సరమే కావచ్చు. ఆమేన్ హల్లెలూయా. కనుక మన భక్తి, యథార్థత, నిరీక్షణ కలిగిందిగా ఉండాలంటే మనం వెయిట్ చేయాలంటే దేవుడు మేలు చేసేంత వరకు నిరీక్షణతో ఎదురు చూస్తే యథార్థవంతుడిగా ఉండాలి. కొంతమంది అంటారు, నేను చూడలేనండి, అక్కడికి వెళ్తాను, సోదరుల దగ్గరికి వెళ్తాను, ఆడ చెప్పించుకుంటాను. ఏమండి వెయిట్ చేయలేవా? నువ్వు చేసే చిన్న చిన్న పొరపాట్లు నీ కుటుంబానికి శాపాన్ని తెచ్చిపెడతాయి. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, వెయిట్ చేయి. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? నువ్వు యథార్థంగా ఉండు, భక్తి కలిగి ఉండు, దేవుడు మేలు చేసేందుకు వెయిట్ చేయి, నిరీక్షణ కలిగి ఉండు, దేవుడు చేస్తాడు. అటు ఇటు ఉరుగులు తీయొద్దు. నీ దేవుని పెడతారా? నిలబడన్నమ్మ, నిలబడి ప్రభు సన్నిధిలో బతిమాలుకొని సాధించుకోవాలి, బతిమాలుకొని పొందుకోవాలి. ప్రియ దేవుని పెట్టారా? అలా ఉన్నప్పుడే బతిమాలి పొందుకోవాలి దేవుని సన్నిధిలో. ఆ యొక్క స్త్రీ ఏం చేసిందండి? ఒక స్త్రీ, అన్య స్త్రీ వచ్చిందండి. వచ్చి దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తె దెయ్యంతో బాధపడుతుందయ్యా. కనాను స్త్రీ అంట. వచ్చి కనాను స్త్రీ వచ్చి, అయ్యా నా బిడ్డ దెయ్యంతో బాధపడుతుందయ్యా, స్వస్థతీవా, విడుదలేవా, నా బిడ్డ కొరకు ప్రార్థన చేయవా అంటే యేసే అంటున్నాడు, ఏమి ఎంత విశ్వాసం ఉందో చూద్దామని చెప్పి, అయ్యా అమ్మా నేను నా బిడ్డల కొరకు రొట్టె ముక్కలు తెచ్చిపెట్టాను, నేను వాళ్ళకి ఇవ్వాలి కదమ్మా, నీకు ఇస్తే అలాగా? నాకు కూడా కొద్దిమంది బిడ్డలు ఉన్నారు, నాకు బిడ్డలు ఉన్నారు, నన్ను నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు, నా మీద ఆధారపడే బిడ్డలు ఉన్నారు, వారికి నేను ఇవ్వాలి, నువ్వు వచ్చి అడుగుతావేంది అవంటుంది. అయ్యా యజమాని తినే పళ్ళ దగ్గర రాలి పడిపోయే రొట్టె ముక్కల కొరకు
కుక్కలు ఎదురు చూస్తాయి కదా. ఆమేన్ హల్లెలూయా. ఒక్క ముక్క పడితే తిందామని కుక్క ఎదురు చూస్తుంది కదా. నేను అలాంటి దాన్ని అనుకోనయ్యా. ఆమేన్ హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. కుక్క వంటి దాన్ని అనుకొని ఒక్కసారి నా బిడ్డను స్వస్థపరిచి విడుదల చేయి, కనికరించి. ఆమేన్ హల్లెలూయా. చూసారు ఎంతగా అలా బతిమాలుకోవాలి ప్రియ దేవుడు. ఆడవాళ్ళ దేవుని శ్రద్ధ బతిమాలుకోవాలి. అప్పుడే మనం వర్ధిల్లుతామండి. ఇక్కడ రాయబడింది యథార్థవంతుడిగా ఉండాలంట. పవిత్రుడుగా యథార్థవంతుడిగా ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడండి. ఈ 4 లక్షణాలు మనం కలిగి ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. చివరగా నిశ్చయముగా చదవాలి. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఆమేన్ హల్లెలూయా. ఈ లక్షణాలు కలిగి ఈ 2025 సంవత్సరంలో నీవు దేవుణ్ణి వెతికినట్లయితే దేవుడు నీ కుటుంబాలను అభివృద్ధి పరుస్తాడంట. నీ నివాస స్థలమును వర్ధిల్లింపజేస్తాడంట. ఆమేన్ హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2025 సంవత్సరము నీకు ఆశీర్వాదకరముగా నీకు మారాలంటే నువ్వేం చేయాలంటే జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని బతిమాలుకోవాలి. 3వదిగా నువ్వు పవిత్రుడిగా ఉండాలి. 4వదిగా నీవు యథార్థవంతుడిగా ఉండినట్లయితే దేవుడంట నీ మీద శ్రద్ధ నిలుపుతాడంట. ఆమేన్ హల్లెలూయా. నీ మీద శ్రద్ధ నిలపడం అంటే నీ వైపు చూస్తాడంట. ఆమేన్ హల్లెలూయా. నీ వైపు చూసి నీ మీద శ్రద్ధ నిలిపి నీకు కావాల్సినటువంటి సమస్తాన్ని నీ నీతికి తగినట్లుగా నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉన్నావో, దేవుని కొరకు ఎంతగా నిలబడ్డావో, ఎన్ని రోజులు వెయిట్ చేశావో ఆ నీతికి తగినట్లుగా దేవుడు అంట నీ నివాస స్థలమును నువ్వు కోరుకున్నటువంటి ప్రతి కార్యాన్ని దేవుడు వర్ధిల్లింపజేసి కార్యాలు చేస్తాడంట. ఆమేన్ హల్లెలూయా. అప్పుడంట నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను నీవు తుదకి మహాభివృద్ధి పొందుతావంట. ఆమేన్ హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. నువ్వు ఆ విధంగా ఉండాలంటే ఈ 4 లక్షణాలు నువ్వు కలిగి ఉండాలి. ఈ 2025 సంవత్సరంలో నువ్వు అభివృద్ధి పొందాలంటే, వర్ధిల్లాలంటే ఈ 4 లక్షణాలు నువ్వు కలిగి ఉండాలి. ప్రభువుల్లో చేతులు వేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తీసుకుంటే నీవు శాపం తెచ్చుకుంటావంటే జాగ్రత్త. అయోగ్యముగా ఎవరైనా ప్రభు వల్ల చేతులు వేసి బిడ్డలు అయోగ్యులుగా ఎవరైనా ఉండినట్లయితే మిమ్మల్ని మీరు ఒకసారి సరి చేసుకోండి. అయ్యా, యోగ్యత కలిగిన మనసు మాకు దయచేయను ఆయన, నన్ను నేను సరి చేసుకుంటానయ్యా. అయ్యా, నీ మందిరాలకి రాకుండా తప్పిపోయానా, ఆన్లైన్ ప్రేయర్కి రాకుండా తప్పిపోయానా, పునరుత్థానపు ఆరాధన రాకుండా తప్పిపోయానా, అబద్ధాలు ఆడి తప్పిపోయానా, మోసాలు చేసి ఈర్ష్యపడి నేను తప్పిపోయానా, ఇతను మోసం చేశానా, నా భర్తను భార్యను మోసం చేశానా, నా బిడ్డను మోసం చేశానా, ఎక్కడ నేను పడిపోయానయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పి ఒక్కసారి మనలో మనము 2024 సంవత్సరంలో ఎన్నిసార్లు నువ్వు తప్పిపోయావో అవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని నిన్ను నువ్వు పరీక్షించుకొని సరి చేసుకో. అది మనం తీసుకునే బల్ల ప్రభువు శరీరము. కల్వరి శిలువలో మన కొరకు నలగొట్టబడిన శరీరం, మన కొరకు గుద్దబడిన శరీరం, మన కొరకు ముళ్ళ కిరీటం పెట్టబడిన శరీరం, మన కొరకు కొరడాలతో కొట్టబడిన శరీరాన్ని నీవు దినముందు తీసుకోబోతున్నావు కనుక జాగ్రత్త కలిగి ఉండు. యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువ